రోజు రోజుకు ముదురుతుండటంతో ఒంట్లోని నీరంతా క్షణాల్లో ఆవిరైపోతోంది. ఇంతటి మండుటెండల నుంచి మూగజీవాలకు ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్లోని జంతు ప్రదర్శనశాల ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వేడిమి అధికంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో వివిధ రకాల ప్రయత్నాలతో వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. భానుడి భగభగలకు ప్రజలు అతలాకుతలమవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. నీరు, పానీయాలు ఎన్ని తాగినా దాహం తీరని పరిస్థితి. మనుషులే ఇలా ఇబ్బంది పడుతుంటే ఇక నోరు లేని జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి మూగజీవాలకు ఊరట కలిగించేందుకు హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల సిబ్బంది ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఎకరాల విస్తీర్ణమున్న జూలో క్షీరదాలు, పక్షులు, సాధు జంతువులు, క్రూర మృగాలు, సర్పాలు ఇలా 160 రకాల జాతులు జీవిస్తున్నాయి. అవి ఉండే గదులు, ఎన్క్లోజర్లు, పంజరాల్లో వేడిమి వల్ల ఇబ్బందులు పడకుండా సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల కూలర్లు, నీటి తుంపర్లు, ఫాగర్లు ఏర్పాటు చేయడమే గాక తట్టీలు గడ్డిపరిచి తరచూ నీటితో తడుపుతున్నారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ యానిమల్ హౌసెస్ పైన కూడా థ్యాచ్డ్ గ్రాస్ కప్పాము, సో దట్ ఎండ తీవ్రత ఉండకుండా ఉండడానికి. అంతేకాకుండా మనం కస్కస్ థర్టీస్ కిటికీల దగ్గర కట్టాము. కొన్ని ఇంపార్టెంట్ కార్నివోర్ ఎన్క్లోజర్స్ లైక్ టైగర్, లయన్, ప్యాంథర్, జాగ్వార్, చీతా వీటన్నిటికి కూడా మనము కూలర్స్ ఏర్పాటు చేశాము. అట్లే చింపాంజీకి కూడా కూలర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫీడ్లో కూడా మేము ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటున్నామండి. వాటిలో ఫీడ్లో అంటే గ్లూకోన్ మనం మనలాగానే అనుకొని మేము గ్లూకోండి ఇలాంటి ఇట్లా మనకు ఫ్రూట్స్లో వాటర్ మిలన్ లాంటి పుచ్చపండు లాంటి కర్బూజ లాంటివి అవి తీసుకుని ప్రత్యేకించి మేము శ్రద్ధగా వాటిని జ్యూస్ ద్వారా కానీ లేకపోతే ఫీడింగ్ ద్వారా కానీ మేము ఇస్తూ ఉంటామండి. జంతు ప్రదర్శనశాలలో పచ్చదనాన్ని కాపాడడం ద్వారా వాతావరణం వేడెక్కకుండా చూస్తున్నారు. వేసవిలో జంతువుల కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, కల్పించిన ప్రత్యేక సదుపాయాల పట్ల సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.